सिकंदराबाद के कंटोनमेंट हलके में मुस्तहिक अवाम को राशन कार्ड की तकसीम अमल में आई। इस मौके पर वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर, कंटोनमेंट के एमएलए गणेश और कलेक्टर हरिचंद ने प्रोग्राम में हिस्सा लिया। बताते चले, रियासती वजीर ने इस मौके पर बताया कि तेलंगाना हुकूमत हर अहल अफराद तक फलाह स्कीम पहुंचाने के लिए पुरअज़्म है। रियासती वजीर ने बताया कि कंटोनमेंट इलाके में 1150 अफराद को राशन कार्ड जारी किए जा रहे हैं। उन्होंने कहा कि पिछली BRS हुकूमत सिर्फ इंतखाबात के वक्त फलाह स्कीमों पर तवज्जो देती थी, लेकिन कांग्रेस हुकूमत का मकसद हर मुस्तहिक तक मुस्तकिल तौर पर सहूलतें पहुंचाना है। అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం। గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతా ఉంది। గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది। దాని తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది। ఈ విధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతోంది। ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి